ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి అనేటువంటి విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ టోటల్ బడ్జెట్, బి రెవెన్యూ రిసీట్స్, సి రెవెన్యూ ఎక్స్పెండిచర్, డి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే బడ్జెట్లో భాగంగా నేను మీకు గత క్లాసులో చెప్పినట్టు మనకు రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అనేటువంటి ఒక చార్ట్ మీద మీకు ఐడియా ఉంటే ఈ యొక్క అలొకేషన్ మీద మీరు ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం భారతదేశంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మన మొత్తం బడ్జెట్ ఎంత అంటే సింపుల్గా మీకు తెలుసు 53,47,315 కోట్లు అని మీకు గుర్తుంది. అంటే మొత్తం బడ్జెట్ ఏ వచ్చేసి 4. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో A4 ఏడుంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. సో ఇక్కడ ఉంది సింపుల్. సో ఒక్కొక్కసారి మనకు A4 అనేది ఒకటే ఉంది కాబట్టి లక్కీగా మనం దీనికి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఒక్కొక్కసారి 444 అని ఇస్తాడు కాబట్టి మనం చేయలేము. సో ఇక్కడ A4 సింపుల్గా మీరు మొత్తం బడ్జెట్ ఒకటి మీకు ఐడియా వస్తే మిగతాయి మీరు ఈజీగా చేయొచ్చు. కొన్ని బిట్లు ఇలా ఉండే అవకాశం ఉంటుంది, కొన్ని కాంప్లికేషన్గా ఉంటాయి. రెవెన్యూ వసూళ్ళు ఎంత ఉన్నాయి మనకు మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. 35 లక్షల కోట్లు అనేది మనకు రెవెన్యూ వసూళ్ళు అనేది మనకు ఉండడం జరుగుతుంది. రెవెన్యూ వ్యయం ఎంత ఉంది, 41 లక్షల కోట్లు. ఆల్రెడీ చెప్పాను రెవెన్యూ రిసీట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫిసియట్గా ఉంది మన బడ్జెట్ అని చెప్పాను నేను, అవునా కదా. సో ఇక్కడ రెవెన్యూ రాబడుల కంటే రెవెన్యూ వసూళ్ళు ఏమో 35 లక్షల కోట్లు ఉంటే రెవెన్యూ వ్యయం 41 లక్షల కోట్లు ఉందని మీరు గమనించాలి. మూలధన వ్యయం 12 లక్షల కోట్లు. సో సింపుల్గా మీకు ఫస్ట్ మొత్తం బడ్జెట్ ఎంత అని తెలిస్తే ఆటోమేటిక్గా మీరు మొత్తం ఆన్సర్ చేయొచ్చు. ఇది ఫస్ట్.